హాయ్ అండి. కైలాష్‌గిరి ఇంకా చూడాల్సింది చాలా ఉందని చెప్పాను కదండీ లాస్ట్ వీడియోలో. ఇదే అనమాట. ఇంకా ఈ వీడియోతో అయిపోయింది కంప్లీట్ వీడియో. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. చాలా బావుంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ఇక్కడ పిల్లలకి చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందండి. చూసారా? ఎక్కడ చూసినా పార్కులే కనిపిస్తాయన్నమాట. ఆ జారుడు బల్లలు, ఉయ్యాలలు అయ్యే కనిపిస్తాయి. అలానే మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ రవిచంద్ ఆర్ట్ గ్యాలరీ అని ఒకటుందండి. అందులో మొత్తం అన్నీ కూడా వ్యాక్స్ స్టాచ్యూసే అనమాట. మొత్తం వ్యాక్స్‌తో తయారు చేయబడినయే. చాలా రియల్‌గా ఉన్నాయండి ఆ స్టాచ్యూస్ అనేవి. అసల మనం కనిపెట్టలేమనమాట. రియల్ ఏది, ఫేక్ ఏది అన్నట్టు కనిపెట్టలేము దగ్గరికెళ్ళి టచ్ చేస్తే తప్ప. అంత రియల్‌గా ఉన్నాయండి స్టాచ్యూస్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎలిఫెంట్. ఆ ఎలిఫెంట్ పక్కనే ఒక మనిషి బొమ్మ ఉంది చూడండి. సేమ్ రియల్‌గానే ఉంది కదా! మేమైతే ఫస్ట్ రియల్ మనిషి అనే అనుకున్నాము. కానీ తర్వాత అర్థమైంది అది వ్యాక్స్ స్టాచ్యూ అని. చాలా బాగా తయారు చేశారండి. చూడండి ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో ఈ వ్యాక్స్ స్టాచ్యూస్ అనేవి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి. చాలా బాగా కనిపిస్తుంది. ఫుల్ వ్యూ కనిపిస్తుందనమాట. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. కొండంతా ఇలా నడిచి తిరగలేని వాళ్ళకి ఇలాగ ట్రైన్ ఫెసిలిటీ ఉందనమాట. కానీ ట్రైన్ ఎక్కడం కంటే ఇలా మనం నడిచి తిరిగితేనే కొంచెం హ్యాపీ అండ్ అన్నీ చూడగలుగుతాం అనమాట. ఈ ట్రైన్ అనేది కొండ చుట్టూ తిప్పుకుంటూ వస్తది. సో, మనకు ఆ వ్యూనే కనిపిస్తది కానీ కొండపైన ఏముంది అనేది మనకు తెలీదు. సో, అందుకే మేము ట్రైన్ ప్రిఫర్ చేయలేదనమాట. బై వాక్ వచ్చేసాము. ఇది చూసారండి లొకేషను. మనకి కింద నుంచి కనిపించింది కదా కైలాషగిరి అని నేము. అది ఇక్కడిదే అనమాట. అంత పైకొచ్చాం మనం. చూడండి ప్రకృతి ఎంత బావుందో. గ్రీనరీ ఫుల్‌గా ఉందండి ఇక్కడ. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఇలా కూర్చునుంటే ఒక చెట్టు నీడ కింద కూర్చునుంటే చాలా బావుంటుంది కదా! మేము కొండ సగమే తిరిగామండి. సగం తిరిగేటప్పటికే మాకు ఓపిక అయిపోయిందనమాట. ఇంక మేము రిటర్న్ ఎళ్ళిపోతున్నాం ఇంటికి. సో, ఈసారి రోప్‌వే ట్రై చేద్దాం అనుకున్నామండి. మాకైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇప్పటివరకు ఎక్కలేదన్నాం కదా! సో, ట్రై చేద్దాము దిగేటప్పుడు అనేసి ట్రై చేసామనమాట అందరము. ఇందులో మా ఇద్దరు సిస్టర్స్ ఎక్కినట్టున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఫస్ట్ టైమే. నేను ఫుల్‌గా వీడియో తీయడం కుదరలేదండి ఇది ఎక్కినప్పుడు. ఎందుకంటే వాళ్ళు కంగారు పెట్టేశారు. ఇంకోటొచ్చేస్తుంది మీరెక్కండి అనేసి కంగారు పెట్టేశారనమాట. సో, ఆ కంగారులో నేను సగం సగమే తీశాను వీడియో క్లియర్‌గా లేకుండా. సో, చాలా భయపడుతూ ఎక్కామండి. ఎలా ఉంటుందో ఏంటో అని. ఉన్నప్పుడు కూడా అలానే భయపడుతూనే ఉన్నాం అందులో ఉన్నప్పుడు. మా ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎంత ఫన్నీగా ఉంటాయో. హ్యాపీనెస్ అండ్ ఫియర్ ఈ 2 కలిపి ఉంటాయన్నమాట. అండ్ చాలా ఎక్సైట్ అయ్యాం కూడాని. అసలు మేము భయపడ్డాం కానీ భయపడిన దాంట్లో హాఫ్ కూడా లేదనమాట. చాలా బాగుంది రైడ్ అయితే. అట్‌లీస్ట్ అది డౌన్ అవుతున్నప్పుడు కూడా మాకు ఏమీ తెలియలేదు. ఇంకా జెయింట్ వీల్ అయితే ఇలా డౌన్ అవుతున్నప్పుడు హార్ట్ బరువుగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ అది ఏమీ లేదనమాట. చాలా బాగుంది. ఏదో స్ట్రెయిట్ లైన్‌లో వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ దట్ టూ చాలా ఎర్లీగా కూడా మేము డ్రాప్ అయిపోయాం, దిగిపోయాం స్టేషన్‌కి. చాలా ఈజీగా అయిపోయింది ఆ జర్నీ అంతని. బట్ వెనక్కి చూస్తే అప్పుడు భయమేసేదనమాట. ఆ వెనక ఉండేది కదా చాలా లాంగ్‌గా కనిపించేది. కొండ మీద నుంచి దిగుతున్నట్టు. అప్పుడే మాకు భయమేసేది. సో, నేను వెనక్కి అందుకే వీడియో తీయలేదు. చూడండి నేను అస్సలు బ్యాక్ కవర్ చేయలేదు అస్సల నేను. సైడు అండ్ మా ఫేసెస్, మా ఎక్సైట్‌మెంటే నేను క్యాప్చర్ చేశాననమాట. ఇదిగోండి చూడండి కొండ పైకి ఎలా కనిపిస్తుందో ఇక్కడి నుంచి ఈ చిన్న బిట్టే నేను క్యాప్చర్ చేసింది. రిమైనింగ్ అంతా కూడా నేను సైడ్ వ్యూసే నేను క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ రీచ్ అయిపోయామండి స్టేషన్‌కి. రోప్‌వే స్టేషన్‌కి వచ్చేసామనమాట. చాలా బాగుందండి రైడ్ అయితే. మీరు కంపల్సరీ ట్రై చేయండి వెళ్తే. కైలాసగిరి వెళ్తే గనక కంపల్సరీ ట్రై చేయండి. మిస్ అవ్వద్దు. చాలా బావుంటుంది. ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అండ్ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుందనమాట. మాకైతే నచ్చింది. అండ్ మా చార్వికి కూడా నచ్చింది. సో, దీని కాస్ట్ అప్ అండ్ డౌన్ అయితే 160 అండి. ఓన్లీ డౌన్ ఆర్ అప్ ఏదో ఒకటి అయితే 80 రూపీస్ అనమాట. సో, బడ్జెట్‌లోనే ఉంది. అందరూ ట్రై చేయొచ్చు మ్యాక్సిమం. సో, అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయండి ఇది చాలా బావుంది. మా చార్విక్‌కి అయితే నీరసం వచ్చేసింది కొండంతా తిరిగి. ఇంక వాడైతే బొజ్జుండిపోయాడు. ఇంకా కొండపైకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుందంటండి. బట్ మేము మిస్ అయ్యామనమాట. నెక్స్ట్ టైం వస్తే అది కూడా కవర్ చేయాలి. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.